హలో గైస్, ఇది యాక్చువల్లీ మా ఫెస్ట్కి సంబంధించి పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 2 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. సో ఫస్ట్ మీరు అది చూసి ఇది రండి, అది కూడా చాలా మంచిగా వచ్చింది వీడియో. సో అదంటే మా ఫెస్ట్ 3 డేస్ అనమాట. సో ఫస్ట్ డే ఏం జరుగుతుంది, లైక్ బైక్ ర్యాలీ కానీ ఫ్లాష్ మాబ్ కానీ ఇవన్నీ అందులో ఇంక్లూడ్ చేశా. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి అండ్ ఆ తర్వాత ఈ వీడియోకి రండి, ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. సో ఇంకెందుకు లేట్, మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి లైక్ నిన్న జరిగిన అంటే ఫస్ట్ డే జరిగిన మొత్తం ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. లైక్ ఎట్లా ఏం చేసినాం, ఏం కథ, ఎట్లా అనిపించింది, ఏం కథ అని చెప్పి ఒకరినొకరు తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది సెకండ్ డే, ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొరకు వెళ్ళినాం మెస్లో. సో ఇది సెకండ్ డే. సో రెడీ అయితే అయినా ఈరోజు ఫార్మల్ అంట. సో సెకండ్ డే ఫార్మల్ అండ్ హాస్టల్లో తీద్దామనుకున్న వీడియో. అండ్ ఈ సుజాన్ కెమికల్ మా యూసిటీకి హీరో. ఓకే, సో ఈరోజు ఏం జరుగుతుందో చూపిస్తా. నార్మల్గా ఈరోజు మొత్తం టెక్నికల్ జరుగుతాయి. సో టెక్నికల్ సంబంధించిన చూపిస్తా. సో ఇంక వెళ్ళిపోదాం మన డిపార్ట్మెంట్ దగ్గరికి. లాగ్లా సార్. రోల్ నెంబర్ 1 పుజ్జిత రా రే పుజ్జి, అరే పృథ్వీ, ఆశ్రిత అండ్ పృథ్వీ. రోల్ నెంబర్ 22. ఓకే సార్, వస్తున్నా సార్. టైం 12 అయింది, మా వాళ్ళు ఇంకా రాలే. సార్ దగ్గరకు పోదాం, చూపిస్తా. ఇప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మా ప్రియతమ సార్ మాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు సార్, సీను సార్. సార్ నైస్ టు మీట్ యూ సార్. వీఆర్ గోయింగ్ టు మిస్ ఇన్ ఒక 1 వీక్లో సార్ మిస్ అయిపోతున్నాం. ఆ బాధ మాకు ఇప్పటికీ ఉంది. అండ్ వెనకాల ఉన్న సార్ ఏమో మనోజ్ సార్, రీసెంట్లీ మా కాలేజ్కి వచ్చిండు. సో ఎనీవే వీఆర్ ఎంజాయింగ్ వెళ్ళారు సార్. పడతారు. అండ్ మా క్లాస్కి సిఆర్ రియల్ మోసం ద్రోహి మేడం వేరే ఉంది. మా కాలేజ్లో బ్యూటిఫుల్ ప్రొఫెసర్ మా షకీరా మేడం. మేమ్కి ఫ్యాన్స్ ఎంతోమంది, అందులో డై హార్డ్ ఫ్యాన్ నేనే. ఈ ఫెస్ట్కి డ్యాన్స్ చేద్దాం అనుకుంటాం కానీ మేము ఒప్పుకోవట్లే, బట్ ఎనీవే చేస్తాం. సో మేము అమ్మ చెప్పాను బట్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ ఈరోజు కాపాడుకోవాలి మేడంని. బాయ్ మేడం. గైస్, ఇది మా కాలేజ్ డెకరేషన్ అనమాట, మా డిపార్ట్మెంట్ దగ్గర. సో స్టార్టింగ్లో మేము టెక్స్టైల్ కదా, సో టెక్స్టైల్ సంబంధించినవి పెట్టినాం ముందర. అండ్ పైన డెకరేషన్స్ లైక్ మా ఫ్రెండ్స్ చేసారు, జూనియర్స్ ఫ్రెండ్స్ కలిసి. అండ్ లోపల ఎంట్రీ ఇస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సైడ్కి టెక్స్ క్రోమా అని రాసినాం, అంటే మా ఫెస్ట్లో మా డిపార్ట్మెంట్కి ఉన్న థీమ్ అనమాట అది. అండ్ ఇటు సైడ్ కూడా చిన్న డెకరేషన్. అండ్ చూపిస్తాం మీకు లోపల ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ రెడీ వచ్చి దే ఆర్ చిల్లింగ్ అనమాట, లైక్ టైం పాస్ చేస్తున్నారు లోపల. ఏం సార్ జుబేర్, సుధాశ్రీ, ఆశ్రిత అండ్ పూజిత క్లాస్ రూమ్ ఇంకా చూపిస్తా ఒక నిమిషం. అండ్ ఇక్కడ బోర్డు పైన టెక్స్ట్ క్రోమా 2K25 రాసి మా ఫ్రెండ్స్ అయితే మంచిగా డెకరేషన్ చేసుకుంటూ. సో మీకు చూపిస్తే లోపల అక్కడ మనం టెక్స్ట్ క్రోమా అని చెప్పేసి ఒక పెద్ద క్లాత్ పైన పెయింటింగ్తో రాశారనమాట. అండ్ మా హ్యాండ్ యొక్క గుర్తులు కూడా పెట్టిరు. ఒకసారి మీకు చూపిస్తా, అది జరగని రా. ఓకే చూడండి, టెక్స్ట్ క్రోమా అని చెప్పేసి చాలా పెద్దగా అయితే రాశారు ఒక పెద్ద క్లాత్ పైన. హియర్ వి గో టెక్స్ట్ క్రోమా 25 అని చెప్పేసి రాసి పెట్టినాం. అండ్ దీన్ని బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకి హ్యాంగ్ చేసి రిలీజ్ చేస్తాం అన్నమాట కనిపిస్తట్టు. అండ్ ఇక్కడ లంచ్ అనమాట, లైక్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ పెడతారు అనమాట, ఏదో బిర్యానీ సంథింగ్ ఏదో పెడతారు, అది ఇక్కడ వచ్చి తినాలి. అండ్ చూపిస్తాం మా కాలేజ్ మొత్తం, ఇది ఆడిటోరియం ఎదురుగా కనిపిస్తుంది. ఈమె భవిత. అండ్ చూడండి మొత్తానికైతే మా కాలేజ్ బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఫ్రంట్ సైడ్ కాదు. సో షీఈస్ కావ్య మై ఫ్రెండ్. సో మినిమం ఈమె వచ్చినందుకైనా సరే మన రీల్ 1K రీచ్ అవ్వాలి. సారీ, ఈమె వచ్చినందుకైనా మన వ్లాగ్ 1K వ్యూస్ రీచ్ అవ్వాలి 1 డేలో. సో వీళ్ళందరూ మా క్లాస్మేట్. ఈ అమ్మాయి ఆమె స్వాతి, ఆ వెనకాల అఖిల, వెనకాల చూపిస్తాడు. సో షీఈస్ మై జూనియర్. ఆడేమో హరి, ఆడ థర్డ్ ఇయర్. ఏమరా అర్జున్కి రారా, నేను పిలవాలా బేటే అర్జున్. ఇది మా డిపార్ట్మెంట్ బయట. సో మా జూనియర్స్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా ఫొటోస్ దిగుతూ ముచ్చట్లు పెడుతూ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి టెక్నికల్ ఈవెంట్స్కి రెడీ అవుతూ అట్లయితే నడిపిస్తున్నారు. ఇప్పుడు మనందరికి కావాల్సిన షో క్యాండిడేట్ వచ్చేసిండు. వాడే వీడు విష్ణువర్ధన్, సేమ్ లాయర్ లెక్క ఉన్నాడు. మేము ఫ్రెండ్స్ అందరం అక్కడ ఉండే కొద్దిగా వాడిని హైప్ చేస్తున్నాం. సార్ ఇంకా సార్ రేంజ్ మారింది.
అన్నా అయ్యా అన్నా లాయర్ నా కేసు వాదిస్తావా లాయర్? జూమ్ కదా ఇది. ఫైనల్లీ నా రూల్ నెంబర్ 4, రూల్ నెంబర్ 3. అప్పుడప్పుడు నేను ఎగ్జామ్లో పాస్ అయినా అంటే అప్పుడప్పుడు తేజు స్టేజ్ ముందు మాకు తెలుసుగా డాన్సర్, నాతో పాటు డాన్స్ చేస్తుంది. సో ఇదన్నమాట. ఇంకా దేశ్విని, ఎవరు దేశ్విని నువ్వా? శ్రీజ. మా బ్రాంచ్ అయితే కాదు, బట్ ఫ్యాన్స్ మా బ్రాంచ్కి ఫ్యాన్స్ ఎక్కువ. బబ్బీ కోఆర్డినేటర్ ఏం చేయదు, అంతా నేనే చేస్తాను. వీళ్ళు ఫుడ్ టెక్నాలజీ మా బ్యాచ్. సో యాక్చువల్లీ మా కాలేజ్లో ఫుడ్ టెక్నాలజీకి ప్లేస్మెంట్స్ తక్కువ వస్తాయి, 1-2 వస్తాయి. సో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్. సో కంపెనీస్ ఎవరైనా బ్లాగ్ చూస్తే ఇలాంటి వాళ్ళని హైర్ చేసుకోండి, కంపెనీ గ్రోత్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి. సో వీళ్ళు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ దాదాపు 50 మెంబర్స్ ఉన్నారు ఫుడ్లో. సో ట్రై టు హైర్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్. లంచ్ టైం అయితే అయింది, ఆల్మోస్ట్ 1:32 అయింది. సో వెళ్ళి ఇంకా లంచ్ చేయాలి. మా ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్తున్నాం. ఈ విష్ణువాడు క్యాండిడేట్ వద్దు ఇంకా షో. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ అయితే చేయడానికి వెళ్తున్నాం. అక్కడ కూడా చూపిస్తాం మీకు. వావ్ నైస్. వీళ్ళు రూల్ నెంబర్ 1 and 2 అండ్ మేము లంచ్ చేసేది కూడా చూపిస్తాను ఏం బెటర్ ఏం కథ అని చెప్పేసి. సో దిస్ ఈస్ కాల్డ్ లంచ్. దిస్ ఈస్ కాల్డ్ సో లంచ్ అయితే పెట్టిరు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటున్నాం. చాలామంది జూనియర్స్ ఫ్రెండ్స్ అండ్ మా సీనియర్స్ వాళ్ళు కొంతమంది వచ్చారు, ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సో మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా బాగుండే, లైక్ టేస్ట్ అనిపించింది. ఎగ్ బిర్యానీ సంథింగ్ చేసిరు ఆ రోజు. అయితే నాకు అంత గుర్తురావట్లేదు ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ సమయంలో. నా తినది అయిపోయింది. ఇప్పుడు నా యొక్క నేను ఏం చేస్తా బాబా, నా చేతిలో ఏముంది మొత్తం సరే బాబా, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా. సో ఇంకా లంచ్ అయిపోయాక మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చినాం. అక్కడ మేము నార్మల్గా ఫొటోస్ దిగుతూ నార్మల్ మాట్లాడుతూ అండ్ కొన్ని టెక్నికల్ ఈవెంట్స్ చూసినాం. లైక్ కొన్ని పోస్టర్ ప్రజెంటేషన్స్ మా జూనియర్స్ అయితే ఇచ్చారు, మంచిగా ఇచ్చారు, చూసినాం. ఆ తర్వాత నైట్కి ఒక డ్యాన్స్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం ఒక గ్రూప్ అందరం కలిసి. సో ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినాం ఏం సాంగ్స్ ఏం కథ అని చెప్పేసి. జస్ట్ ఒక 2-3 అవర్స్ టైం ఉంది అంతే చేయడానికే. సో ప్రాక్టీస్ చేయడానికి మా డిపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళినాం. అక్కడ ట్రై చేస్తున్నాం. అది ప్రాక్టీస్ది వీడియో అయితే చేయాలి, బట్ డైరెక్ట్ మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తా. అండ్ ఇది నైట్ అన్నమాట. సో మా కాలేజ్ డెకరేషన్స్ లైటింగ్ ఇట్లా సెట్ చేసారు మొత్తం మంచిగా. అండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ డాన్సెస్ కొన్ని చేస్తున్నారు మా జూనియర్స్ ఆర్ సంథింగ్ ఎవరు. అండ్ ఆడియన్స్ అంటే కొంతమంది మా కాలేజ్ వాళ్ళు అండ్ బయట నుంచి కూడా చూడడానికి చాలా మంది అయితే వచ్చారు. ఓకే ఈ పొరాలు బీఫార్మసీ ఫస్ట్ ఇయర్స్ వచ్చి 6 months అయింది అండ్ బాగా క్లోజ్ అయ్యారు. ఇది జర చీట పనులు ఎక్కువ మన వాళ్ళకి, అందుకే యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ కోసమే అది. ఓకేనా? ఓకే బాయ్. సబ్స్క్రైబ్ టు అన్న నరేందర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్ రా తరుణ్. అండ్ ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ అసలు ఆడియన్స్ చూడండి చాలా మంది వచ్చారు. అండ్ గ్రౌండ్ అయితే నిండిపోయింది. అండ్ ఇలా పర్ఫార్మెన్స్ చాలానే చేశారు చాలామంది. అండ్ నిజంగా ఆడియన్స్ అయితే చాలామంది వచ్చారు చూడడానికి. వేరే కాలేజ్ వాళ్ళు వచ్చారు అండ్ మా కాలేజ్లో సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. నైస్, మంచిగా అయిందన్నమాట. వచ్చేసింది ఇది మన పర్ఫార్మెన్సే. సో ఫస్ట్ ఒక 30 seconds నేను సోలో పర్ఫార్మెన్స్ చేసి నెక్స్ట్ మొత్తం మా ఫ్రెండ్స్తో చేసిన. మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ డ్యాన్స్ అయితే చేసినాం. పెడతాం మా గ్రూప్ పర్ఫార్మెన్స్ కూడా అతి త్వరలో మన యూట్యూబ్ అయితే పెడతా చూడండి. అండ్ కొద్దిగా టైం లేనందుకు గాను ఎడిటింగ్ చేయలేక వీడియో అట్లే ఉంది. సో బరాబర్ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెడతా. చాలా మంచిగా వచ్చింది డ్యాన్స్ అయితే. ఓన్లీ 2 hours ప్రాక్టీస్ మా అందరిది. అండ్ ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి అయితే సింగింగ్ అయితే చేస్తున్నారు. సో చాలామంది సింగింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు, చాలా మంచిగా పాడారు.
అండ్ ఆ తర్వాత మా క్లాస్మేట్ మొన్నే అయితే పర్ఫార్మెన్స్ చేశారు, చాలా మంచిగా చేశారు మా క్లాస్ అందరూ కలిసి. సో చూడండి ఒకసారి. మా పర్ఫార్మెన్స్ అయిపోయినాక మేమైతే అందరం కూర్చొని చిల్ అవుతున్నాం. ఇంకా తర్వాత కొంచెం జూనియర్స్ వాళ్ళు సింగింగ్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, మేము చిల్లింగ్ అన్నమాట కూర్చొని. ఇప్పుడు మీకు కింద మన విష్ణుని ఓవర్ యాక్షన్ చూపిస్తా చూడండి. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీడు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? సర్లే మాకైతే అలవాటు అయిపోయింది చూసి ఏం చేస్తాంలే, మనోడు అలా యాక్టివ్ ఎక్కువ కొద్దిగా. ఇక్కడ ఒక అబ్బాయి అయితే పాట పాడుతున్నాడు. సో ఇప్పుడు మా ఓవర్ యాక్షన్ చూపిస్తాగండి వీడియోలో. సో అలా పాటలు పాడుతూ చిల్ అవుతూ ముందుకైతే సాగినాం. ఈవెంట్ మొత్తం లాస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా ఓకే ఆపేస్తున్నా, నాకు అర్థమైంది, మీకు నేను ఉద్యోగం అవ్వట్లేదు కదా. ఓకే ఆపేస్తున్నా, ఇదే ఎండ్. ఇక అయిపోయిన తర్వాత హాస్టల్ వెళ్ళిపోయినాం, రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ రేపు మార్నింగ్ ఉంటుంది అంతే. ఎలాగూ ఇంత దూరం వచ్చేసారు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.